వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. స్క్రీన్ మీద నేను ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాను చూడండి. నిజంగా ఒక సాధారణ అమ్మాయి అయినా సరే ధైర్యవంతంగా ఎలా మాట్లాడింది అని చెప్పడానికి ఈ అమ్మాయి ఒక ఉదాహరణ. చూసారు కదా ఫోటో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే సాక్షి సింగ్ చెప్పిన సమాధానం ఇది కాక్రోచ్ అదే బొద్దింకల పార్టీకి సంబంధించిన నిరసన కార్యక్రమంలో జరిగింది. నేను ఒక సాధారణ విద్యార్థిని. జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్చుక్ని చూశాను. ఆయన కేవలం వాష్రూమ్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు వ్యక్తులు ఆయన రహస్యంగా ఆహారం తీసుకుంటున్నారంటూ జోకులు వేస్తూ ఎగతాళి చేశారు. అప్పుడు నాకు ఆయనను చూసి బాధేసింది. కానీ నేను స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు అభిజిత్ దీప్కే అన్ని రకాల పదార్థాలు తింటూ ఉండడం, సోనం సార్ కనీసం నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే సీజేపీ నాయకులు స్టేజ్ పై డాన్స్ చేయడం చూశాను. నీట్ నిరసన కోసం వచ్చిన విద్యార్థులు జై శ్రీరామ్ అనవద్దని ప్రకాష్ రాజ్ చెప్పడం చూశాను. కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదన్న అరుంధతి రాయ్ అక్కడికి ఉండడం చూశాను. ఈ దేశాన్ని జై భీమ్ శాసిస్తుందన్న చంద్రశేఖర్ రావణ్ లాంటి నాయకులు అనడం విన్నాను. ఒక మహిళ ప్రతి విద్యార్థిని అల్లాను నమ్మమని చెప్పడం చూశాను. కునాల్ కామ్రా నా హిందూ దేవుళ్లను అవహేళన చేయడం చూశాను. రాముడిని గేలి చేయడం స్వయంగా విన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తోంది, ఇది నిజంగా నీట్ నిరసనేనా? ఈ వ్యక్తులు సోనంని విద్యార్థుల్ని వాడుకుంటూ తమ సొంత వ్యక్తిగత ఎజెండాలను అమాయక యువత మీద రుద్దుతున్నారు. సీజేపీ విషపురుగుల మధ్యన నిలబడి ఇలా నిజాన్ని మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యంతో ముందుకొచ్చిన సాక్షి సింగ్కి ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా అభినందనలు దక్కుతున్నాయి. ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా అభినందనలు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.